నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యమునా తీరాన అట్టహాసంగా ప్రపంచ సంస్కృతి ఉత్సవాలు. మూడో రోజు అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఆధునిక యంత్రాల రాకతో పుంజుకున్న పోలవరం పనులు 2018 నాటికి తొలి దశ పూర్తి చేయాలన్నదే లక్ష్యమన్న దేవినేని. ఆర్థిక లోటు భర్తీ, పోలవరానికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతాం. విశాఖకు రైల్వే జోన్ తప్పక వస్తుందని భాజపా రాష్ట్ర శాఖ ఆశాభావం. శంఖవరంలో పర్వత భౌతికాయానికి చంద్రబాబు నివాళులు. చిట్టిబాబు మరణం పార్టీకి తీరని లోటని వ్యాఖ్య. ,50,000 కిలోమీటర్ల జల రవాణా మార్గాల అభివృద్ధికి కేంద్రం నిధుల వేట. తొలి దశకు 70,000 కోట్ల రూపాయలు సేకరిస్తామన్న నితిన్ గడ్కరీ. ఒడిశాలో కొనసాగుతున్న నక్సల్స్ లొంగుబాట్లు. అడవి బాట వీడిన 57 మంది మావోయిస్టులు.